హలో అండి. ఒక మంచి ఇది కబజపిట్లు ఫ్రై అండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి చూసేయండి. మంచివి కబజపిట్లు, హెల్దీగా ఉన్న కబజపిట్లని క్లీన్ చేయించుకుని డ్రెస్సింగ్ చేయించుకుని తెచ్చుకొని దీనికోసం ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, ఒక పావు టీ స్పూన్ అనుకోండి. ఇవన్నీ కొంచెం ఒక పావు టీ స్పూను ఫుడ్ కలర్ అండి, ఒక స్పూను అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇంతేనండి. అయితే ఇందులో మనం మైదా కానీ బియ్య పిండి కానీ ఇవేమీ వేయట్లేదు, ఉట్టి కార్న్ ఫ్లోర్ మాత్రమే వేస్తున్నాము అంతే. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇది కార్న్ ఫ్లోర్ ఒక్కటే వేస్తేనే బాగుంటుందండి. మైదా పిండి, బియ్య పిండి ఏం వేసినా బాగోదు. ఒక సాఫ్ట్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఒక సాఫ్ట్ పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కబజపిట్లు ఉన్నాయి కదా, వీటిని చక్కగా మనం చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఒక్కొక్క పిట్ట వెయిట్ వచ్చేసి గ్రామ్స్లో 100 గ్రామ్స్ అండి. ఇది చూడండి చక్కగా. ఇది ఇలాగా మనం ఎక్కడైతే కండ ఎక్కువగా ఉందో అక్కడ చూసుకుని చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి. ఆ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మసాలా అనేది మొత్తం అంతా లోపలికి వెళ్ళడమే కాకుండా లోపల నుంచి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, లోపల నుంచి కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలాగా రెండిటికి కూడా మనం చక్కగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి మసాలా మనం కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఈ కాళ్ళ మీద కూడా 2 ఘాట్లు పెట్టేసుకోండి, ఏం కాదు. అలాగే ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ లోపల కంట పెట్టుకోవాలండి. ఈ మసాలా అనేది చక్కగా లోపల వరకు వెళ్ళాలి. ఇది అన్ని లోపల భాగాల్లో కూడా చక్కగా లోపలకంతా అంటేలాగా పెట్టుకోండి. మీకు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా చిన్న వీడియోని, ఎక్కువ టైం ఏమీ పట్టదు. మీకు మొత్తం చూస్తే వీడియో బాగుంటుంది, అర్థమవుతుంది. చూడండి, లోపలికి మందంగా కూడా పెట్టకూడదు, మళ్ళీ ఫ్రై అవ్వదు. చక్కగా ఇలా మొత్తం దీని బాడీ అంతా మసాజ్ చేయండి. ఇలాగ మొత్తం ఇదంతా కూడా మసాలా పేస్ట్ అంతా కూడా పెట్టేసుకోండి. ఇలా రెండింటికి పెట్టాలండి. మనం అంటే నేను 2 చేస్తున్నాను కాబట్టి 2 అన్నానులేండి. మీరు 2 చేసుకుంటే అన్నీ. తలకాయలు తీసేయబాకండి, తలకాయలు కూడా బాగుంటాయి, తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా. ఇదిగో చూస్తున్నారు కదా, లోపలికి దాని పొట్ట లోపలికి కూడా ఏలు పెట్టి ఏలుతో కూడా లోపలికి పెట్టుకోండి. ఇప్పుడు కాస్త మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే కొంచెం వాటర్ పోసుకుని పలచం చేసుకుని దానిలో మళ్ళీ ఈ పిట్టలు వేసేసి ఒకసారి తిప్పేసుకుని అదంతా అంటేలాగా మూత పెట్టేసి మనకున్న టైంను బట్టి ఒక అరగంట గంట పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. కళాయి పెట్టుకుని దానికి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ 2 పిట్టలు పడతాయి కాబట్టి ఈ రెండింటిని వేసేసుకోండి. ఈ 2 పట్టవనుకుంటే కనుక ఒక్కొక్కటి వేసి వేపుకోవచ్చు. నాకు 2 పడతాయని చెప్పేసి నేను వేసాను. ఇది ఆయిల్ ఎక్కువ మరిగిపోకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. లేదంటే మనం అందులో వేయంగానే కలర్ వచ్చేసి అబ్బో అయిపోయింది అనుకుని కంగారు పడిపోయి తీసేస్తాము. లోనంతా మాంసం అనేది అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, అసలు ఏం బాగోదు. కాస్త టైం తీసుకుని ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ లోపల మనం ఘాట్లు ఏదైతే పెట్టామో వాటి లోపలికి అంతా వెళ్ళాలండి, ఆయిల్ వెళ్ళాలి, ఇది వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యేటప్పుడు కాస్త కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది వాటికి పట్టేస్తుంది బాగాను. చక్కగా లోపలికంటా మనం అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, అలా తిప్పుకోవాలన్నమాట. అన్ని వైపులకి తిప్పుకుంటే అది ఏమవుతుందంటే లోపల భాగంలోకి వెళ్ళాలి, అన్ని భాగాల్లోకి ఆయిల్ అనేది వెళ్ళి అన్ని సైడ్లు కూడా ఎక్కడ మనకి పచ్చిగా అనేది లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది. వేసేయంగానే తీసేసేవాకండి ఆయిల్లోనూ. చక్కగా చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎంత బాగా ఫ్రై అయినాయి చూడండి. అసలు ఇలా ఉట్టినే తినేస్తారండి. ఇంకా అసలు రైస్లో కానీ చారుతో వాటితో ఏం కాంబినేషన్ అక్కర్లా, చక్కగా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తినేయచ్చు అనమాట. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని కబజపిట్లో ఫ్రై అనొచ్చు, అలాగే పకోడీ అనొచ్చు,
ఏదైనా రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు, అంత బాగుంటుంది అది. బాగా ఇంకా అంటే ఆ లోపల ఇదంతా ఇంకా కొంచెం పచ్చిగా అనిపించిందని నేను అలా ఉంచాను. చూడండి, ముందు అది ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా అలా వచ్చేసే వరకు ఉంచాలి. మీకు అర్థమైపోతుంది, నేను అది చక్కగా ఫ్రై అయిపోయిందని మీకు తెలిసిపోతుంది అనుకుంటా కదా. చక్కగా చూడండి, అలాగా మధ్య మధ్యలో ఆయిల్ అలా పైకి అంటూ ఉంటే మనం ఏదైతే చిలుకల్లాగా పెట్టామో ఘాట్లు, వాటిలో కూడా ఆయిల్ వెళ్తుంది, మంచిగాను ఫ్రై అవుతుంది. ఇలా రెండు తీసేసుకుని మనం అందులో వేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇప్పుడు నేను వేరే ప్లేట్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఇందులో ఉన్న పచ్చిమిర్చి అవి కూడా తీసేసుకోండి. చూడండి, ఒక ప్లేట్లో పెట్టాను, చూస్తే అర్థమైపోతుంది కదా అసలు ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయో. మీకు కావాలనుకుంటే పైన కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ అక్కర్లేదండి, ఇది సరిపోయింది. నేను వేస్తూనే కొంచెం ఎక్కువ వేసాను, దానికి సరిపోయింది. మీకు కావాలనిపిస్తే వేసుకోండి. ఎక్కడ ఎలాంటి నీచు వాసన కానీ ఎలాంటి ఇది లేకుండా అసలు ఎక్సలెంట్గా ఉందండి. తప్పకుండా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.